వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరియు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాకుండా దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగదు. అదేవిధంగా ఇందులో ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లలో టాప్ 16 క్వశ్చన్స్ డీటెయిల్గా ఎగ్జామ్లో అడిగిన విధముగా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లా తయారు చేసి మీకు వీడియో రూపంలో అందిస్తున్నాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ వన్, లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఈ లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? రాయల్ బ్యాండెడ్ సీతాకోకచిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ ఇస్ త్రిపుర. త్రిపుర రాష్ట్రంలో ఈ బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలుక ఇటీవల కనిపించింది. నెక్స్ట్ వన్, కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ సిపిపిఎస్ ఏ సంస్థచే అమలు చేయబడింది? కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ ఏ సంస్థచే అమలు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన మిథైల్కోబాలమిన్ ఏ విటమిన్ యొక్క యాక్టివేట్ రూపం? ఇటీవల వార్తల్లో కనిపించిన మిథైల్కోబాలమిన్ ఏ విటమిన్ యొక్క యాక్టివేట్ రూపం? ఆన్సర్ వచ్చేసి విటమిన్ బి12. విటమిన్ బి12ను మిథైల్కోబాలమిన్గా పిలుస్తారు లేదా సైనకోబాలమిన్గా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రజా వ్యయములో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ప్రజా వ్యయములో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఓపెన్ డేటా కిట్. నెక్స్ట్ వన్, ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025వ సంవత్సరంలో ఏ నగరం హోస్ట్గా ఉంది? ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025వ సంవత్సరానికి ఏ నగరం హోస్ట్గా ఉంది? ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఈ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క కన్వెన్షన్గా ఈ 2025 సంవత్సరంలో హోస్ట్గా ఉంది. నెక్స్ట్ వన్, షాహిద్ మదోర్ సింగ్ హత్ కత్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? షాహిద్ మదోర్ సింగ్ హత్ కత్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా రాష్ట్రం. ఈ ఒడిస్సా రాష్ట్రం షాహిద్ మదోర్ సింగ్ హత్ కత్షా పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి 150వ జయంతిని స్మరించుకుంటుంది? పంచాయతీ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి 150వ జయంతిని స్మరించుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి బిర్సా ముండా. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన బనీహాల్ బైపాస్ ఏ రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీస్లో ఉంది? ఇటీవల కనిపించిన బనీహాల్ బైపాస్ ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ వన్, సశక్త్ బేటీ మరియు ఈ దృష్టి కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి విద్యా మంత్రిత్వ శాఖ. ఈ విద్యా మంత్రిత్వ శాఖ వచ్చేసి
సశక్త్ బేటీ మరియు ఈ దృష్టి కార్యక్రమాలను ప్రారంభించింది. నెక్స్ట్ వన్, జనవరి 11, 2020 సంవత్సరంలో అధికారికంగా బ్రిక్స్లో పూర్తి సభ్యునిగా చేరిన దేశం ఏది? జనవరి 11, 2020 సంవత్సరంలో అధికారికంగా ఈ బ్రిక్స్ కూటమిలో పూర్తి సభ్యునిగా చేరిన దేశం వచ్చేసి ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ప్రపంచ యుద్ధ అనాథాల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ప్రపంచ యుద్ధ అనాథాల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారంటే జనవరి 6వ తేదీన. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 3rd ర్యాంక్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా, సెకండ్ ప్లేస్ అమెరికా, 3rd ప్లేస్ ఇండియా. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ జార్ఖండ్ రాష్ట్రము. నెక్స్ట్ వన్, 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం వచ్చేసి గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన కల్పేని ద్వీపం ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన కల్పేని ద్వీపం ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందంటే లక్షద్వీప్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు కొత్త అంతరిక్ష కార్యదర్శి మరియు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు చైర్మన్గా. అంతకంటే ముందుగా వేరే వాళ్ళు ఉన్నవారు, వాళ్ళ పేరు వచ్చేసి కె శివన్. నెక్స్ట్ వన్, రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకం ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకం ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, తీపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తీపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ట్విగ్ స్టాట్స్ అంటే ఏమిటి? ఇటీవల వార్తల్లో కనిపించిన ట్విగ్ స్టాట్స్ అంటే ఏమిటంటే సమయ స్థిరీకరించిన పూర్వీకుల విశ్లేషణ సాధనం అని అర్థం. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ను 2025 సంవత్సరంలో ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ వన్, ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఫ్లెమింగో ఫెస్టివల్ 2025లో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొట్టమొదటి కమర్షియల్ యుటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ ప్రదేశంలో ఉంది? భారతదేశం యొక్క మొట్టమొదటి కమర్షియల్ యుటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ ప్రదేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి కిలోక్రీ, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచ హిందీ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ హిందీ దినోత్సవం 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. నెక్స్ట్ వన్, ఐరన్ లోపాన్ని అంచనా వేయడానికి అనీమియా ఫోన్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐరన్ లోపాన్ని అంచనా వేయడానికి అనీమియా ఫోన్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి కార్నెల్ విశ్వవిద్యాలయం
ఇది వచ్చేసి అమెరికాలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మరియు విదేశాల్లోని పరిశోధకులకు జీనోమ్ డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ పోర్టల్. నెక్స్ట్ వన్, జోసెఫ్ జౌన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జోసెఫ్ ఔన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే లెబనాన్ దేశానికి జోసెఫ్ ఔన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, పార్త్ యోజన పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మరియు హునార్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఈ పార్త్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఈబు పర్వతం ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన ఈబు మౌంటైన్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియాలో ఉంది. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ దేశాల పార్లమెంటుల స్పీకర్స్ మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ కాన్ఫరెన్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ వీర్ గాథా 4.0 ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవ? ప్రాజెక్ట్ వీర్ గాథా 4.0 ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవ? ఆన్సర్ వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ భారతీయ నాయకుడి స్మారకార్థంగా ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన జరుపుకుంటాము? ఆన్సర్ వచ్చేసి స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ నగరంలో ఉంది? డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి జైసల్మేర్. నెక్స్ట్ వన్, నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? నేషనల్ రివర్ ట్రాఫిక్ అండ్ నావిగేషన్ సిస్టమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, జోరాన్ మిలనోవిక్ జనవరి 2025లో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి క్రొయేషియా దేశం అధ్యక్షుడిగా ఈ జోరాన్ మిలనోవిక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన నెడుమ్ తీవు ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన నెడుమ్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. నెక్స్ట్ వన్, ఖోఖో ప్రపంచ కప్ 2025 సంవత్సరానికి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, నెప్ట్యూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? నెప్ట్యూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసిందంటే ఉక్రెయిన్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన డియోగో గార్సియా ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన డియోగో గార్సియా ద్వీపం హిందూ మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం కోసం ఇటీవల ప్రారంభించిన 2వ బహుళ ప్రయోజన నౌక ఎంపీవీ పేరేమిటి? భారత నౌకాదళం కోసం ఇటీవల ప్రారంభించిన 2వ బహుళ ప్రయోజన నౌక పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ ఉత్కర్ష్. ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని ఇల్జా అమాడో వాజ్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి సావోటోమ్ మరియు ప్రిన్సిపి.
నెక్స్ట్ వన్, రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య జంక్షన్ వద్ద ఉంది? రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ రెండు పర్వత శ్రేణుల జంక్షన్ వద్ద ఉంది? ఆన్సర్ వచ్చేసి అరావళి పర్వతాలు మరియు వింధ్యా పర్వతాలు. నెక్స్ట్ వన్, నాగ్ MK2 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నాగ్ MK2 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే DRDO, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూక్ష్మ క్షిపణి వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి భార్గవాస్త్రం. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన పావన నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఇటీవల వార్తల్లో కనిపించిన పావన నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, పాల్గేటెడ్ బాతు ఇటీవల హర్యానాలోని ఏ రక్షిత ప్రాంతంలో కనిపించింది? పాల్గేటెడ్ బాతు ఇటీవల హర్యానాలోని ఏ రక్షిత ప్రాంతంలో కనిపించింది? ఆన్సర్ వచ్చేసి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వన్, షికారీదేవి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? షికారీదేవి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, ఎర్త్ ఎలిమెంట్స్ పర్యావరణ అనుకూల వెలికితీత కోసం ఎలక్ట్రోకెనెటిక్ మైనింగ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చి చైనా. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే అట్రాక్స్ క్రిస్టియన్సీని ఏ జాతికి చెందినది? ఇటీవల కనిపించిన అట్రాక్స్ క్రిస్టియన్సీ ఏ జాతికి చెందినది? ఆన్సర్ వచ్చేసి స్పైడర్ జాతికి చెందినది. నెక్స్ట్ వన్, కోక్ బొరోక్ ఏ భారతీయ రాష్ట్ర అధికారిక భాష? కోక్ బొరోక్ ఏ భారతీయ రాష్ట్ర అధికారిక భాష? ఆన్సర్ వచ్చేసి త్రిపుర రాష్ట్రము. నెక్స్ట్ వన్, సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. నెక్స్ట్ వన్, మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు షీ కోట్ 3.0 చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోజ్ 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను న్యూఢిల్లీలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? ఇటీవల వార్తల్లో కనిపించే తుంగభద్ర నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ వచ్చేసి కృష్ణా నది. నెక్స్ట్ వన్, PM వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? PM వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి టెలికమ్యూనికేషన్స్ విభాగము. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఇటీవల వార్తల్లో కనిపించిన సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ వచ్చేసి కారాకోరం రేంజ్. నెక్స్ట్ వన్, 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్ట్లో
భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి మూసీ రివర్ హిస్టారిక్స్ బిల్డింగ్స్ మరియు భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.